డ్రైవర్ని స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పు. స్లోగానే వెళ్తున్నారమ్మా. జాగ్రత్తమ్మా. సరే అమ్మా. కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. ఏ ముడుపుని తీసుకెళ్లారు? ఏం జరుగుతుంది దుర్గమ్మ? ఏమండి? అపర్ణ ఇంకా రాలేదేంటి? అమ్మా తీసుకో. అపర్ణ వచ్చిందా? కంగారు పడకమ్మా, మంచి వార్తతోనే తిరిగొస్తుంది. ఈ మాట దాని నోటి వెంట వింటే గాని నా కంగారు తగ్గదే. అమ్మా అక్షర్ పిలుస్తుంది, రమ్మా. అపర్ణితమ్మా, నేనొచ్చేసా. నాకు ఎంసెట్ లో కాలేజ్ టాప్ ర్యాంక్ వచ్చింది. చూసావమ్మా, అంతమందిలో నీ కూతురు టాపర్ అయ్యింది. చాలా సంతోషంగా ఉందమ్మా. నిజంగానే నువ్వు తీపి కబురు చెప్పావు. ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. కంగ్రాచులేషన్స్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తారు. తమ స్తోమతకు మించినదే అయినా పిల్లల భవిష్యత్తు కోసం డొనేషన్లు, ఫీజులు కడతారు. ఆ మోయలేని భారాన్ని ఎంతో కష్టంగా మోస్తారు. ఎప్పుడైతే ఇలాంటి మంచి వార్త వింటారో అప్పుడు వాళ్ళు పడిన కష్టమంతా ఆవిరైపోతుంది. మనసు నిండా సంతోషం నిండిపోతుంది. నాకు ఇప్పుడు అలాగే ఉందమ్మా, అలాగే ఉంది. అదిగో వచ్చేసారు. అమ్మా, గెలిచామని అప్పుడే చెప్పొద్దు. ఎందుకు లేవే? కాసి పాట పట్టిద్దాం రాదమ్మా. రా. సరే పద. అమ్మ వాళ్ళు వచ్చేసారు, పద. అమ్మా అమ్మా, మనమే గెలిచామా? చిన్నక్క, మనమే గెలిచాం కదా. మాట్లాడరేంటి? ఏం చెప్తామే అంటే, చిన్నక్క ఓడిపోయారా? మనం ఓడిపోయామా? ఇల్లు మనది కాదా? ఓడిపోయినట్టేనా? అమ్మా, గెలిచారా? అనుకున్నామే రాధమ్మ అక్షరేంటి ఓడిపోడు వింటా అని. మరెందుకో మొహాలంతలా వాడిపోయాయి. ఎక్కడో చిన్న భయం. ఇక భయపడాల్సిందేమీ లేదు. 10 లక్షల చెక్ చూడండి. అమ్మో, ఇంత డబ్బే! 10 లక్షల చెక్కు ఇంత దగ్గర నుండి చూడడం ఇదే మొదటిసారి చెల్లి. అవును. ఇంకా ఏమేమి ఇచ్చారు చిన్నక్క? ఇంకానా? వావ్! చిన్నక్క, కిరీటం కూడా పెట్టారా? ఇవన్నీ మీకు పెట్టారా చిన్నక్క? గ్రేట్ గ్రేట్. అమ్మా, ఇక నీ టెన్షన్స్ అన్ని పోయినట్టేగా? పోయిందమ్మా.
అనుక్షణం అనుభవించిన నరకయాతన ఈ గెలుపుతో పోయిందే. మాట నిలబెట్టుకుంటున్నానన్న ఆనందం మతి నిండా నిండిపోయింది. అంతా ఈ బంగారం వల్లే, నీ వల్లేనే. ఇక ఈ ఇల్లు మనదే. పదండమ్మా. వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వొక్క మాట మాట్లాడలేదు. నిజమేనా? అమ్మా, నిజమా కాదా అది మాత్రమే చెప్పు. చిన్నాకి తాజ్ మహల్ ఇచ్చింది నిజమా కాదా? అమ్మా, అసలు ఏం జరిగింది? నేనడుగుతున్నది దీని సమాధానం మాత్రమే నాకు వినపడాలి. చెప్పు, ఇచ్చావా లేదా? ఇచ్చాను, కానీ ఆ చీర అతనే ఇచ్చాడా? ఇప్పుడు అతను చెప్పేంత వరకు నాకు తెలీదమ్మా. నాకు ఇప్పుడే కదే తెలుస్తున్నాయి. అమ్మా, నీతో హైదరాబాద్కి వచ్చాడా? ఒకే రూములో ఉన్నారా? నిజమేనే, నా పెంపకంలోనే లోపం ఉంది. సరిగ్గా పెంచలేదనుకుంటా. అమ్మా, మాట్లాడుకో. ప్రతి దానికి నీ మీద ఆధారపడబట్టే కదా ఏం చేసినా చెల్లుద్ది అని అనుకున్నావు. నమ్మానే, నిలువునా ముచ్చేశావు. నెత్తి మీద పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. మా జీవితాలకి వరం అనుకున్నాను, శాపమవుతావని అనుకోలేదు. నీ వల్లే దాని నిశ్చితార్థం జరుగుతుందని పొంగిపోయాను. నీ వల్లే చెడిపోతుందని ఊహించుకోలేకపోయానే. గుండెల మీద పెట్టుకున్నందుకు పొడి చేశావు కదే. అమ్మా, మాట్లాడకన్నారా? నాతో మాట్లాడుకో. ఇంకా మన మధ్య మాటలు లేవు. చాలు, చాలమ్మా, 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 చాలమ్మా. అమ్మా, 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 అక్షర, అమ్మా, అక్షర, అక్షర, నన్ను క్షమించమ్మా. మీరక్కడికి రావడం వల్లే నీకంత అవమానం జరిగింది. కారణం నేనే, నా వల్లే. నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. ఎవరి వల్ల మీరు తలదించుకోకూడదు అనుకునేదాన్ని. నా వల్లే నా తల్లి అవమానపడుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా.
ఏడవకోమ్మా, ఏడవకు. జరిగిన దాంట్లో నీదే ఉందని, నీ వల్లే అయిందని నువ్వు కుంగిపోవడానికి నేనేమీ దాన్ని తలుచుకుని బాధపడ్డం లేదు. అప్పుడే మర్చిపోయాను. ఏడవకు, ఏడవకమ్మా. మా అమ్మవి కదూ, ఏడవకు. ఏడవద్దన్నానా? అక్షర ఏడుస్తుందేంటా అని ఎవరైనా చూస్తే అక్షర ఏడుస్తుందా అని నవ్వుతారు. నేను మనిషిని కానా? నాకు బాధ ఉండదా? ఏడుపు రాదా? నువ్వు రాధమ్మవైపోతే ఎలాగే? కృష్ణమ్మనే కంటికిందకు తెచ్చుకుంటే ఎలా? ఈ రాధమ్మ కూతురికి రాధమ్మకి తేడా ఏముంటుందమ్మా? ఏడవకు. నీకు అర్థం చేసుకునే భర్త దొరికాడు. నువ్వే అర్థం చేసుకోకుండా ఈ టైంలో వచ్చేసావు. గొడవ పడొద్దంటే వినవే. ఇప్పుడు మళ్ళీ మీ అత్తయ్యగారు ఏమంటారు? ఏంటమ్మా? ఈ వేళప్పుడొచ్చావంటే అర్థం చేసుకోలేనా? అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. గొడవేం అవ్వలేదు. తను తినకుండా ఉందని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు చెప్తే మీ మాట వింటుందని తీసుకొచ్చాను. అవునా బాబూ? తెలియక కంగారు పడ్డాను. ఏంటమ్మా, తినకపోతే ఎలా? అబ్బా, తమరు మాత్రం తిన్నారా? అమ్మా, నువ్వు తినలేదా? ఆకలేలేదమ్మా. మీ అమ్మాయి ఆ మాటే చెప్తుంది అత్తయ్య. చెప్పానా? చెప్పవులే. రామ్మా, రా బాబు. ఇంకెప్పుడిలా చెయ్యకే. ఏం తినకుండానేగా ఆ రోజు పడిపోయావు. బాధదేముందే, ఈ రోజుండి రేపు పోతుంది. ఆరోగ్యం చెడితే వస్తుందా? తిను. నువ్వు తినమ్మా. తర్వాత తింటానులేవే, నువ్వు తిను. కుడికన్ను ఎదురుతుందేంటి? ఏదో కీడు జరగబోతుంది. ఎప్పుడెదిరినా ఏదొక కీడు జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఏదో జరగబోతుందనడానికి సంకేతమే. ఊరెళ్ళరే, వాళ్ళకేమన్నా అయిందా? దుర్గమ్మ, ఏం జరగకూడదు, జరగకూడదు. దుర్గమ్మ, కాపాడు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నారమ్మా? వైజాగ్ రావడము అయింది, సముద్రంలో ముడుపు కలపడము అయిందమ్మా. పంతులు గారితో మాట్లాడడానికి గుడికి వెళ్తున్నాం. అవునా? గుడికి వెళ్ళొచ్చాక చేద్దాం అనుకున్నాను. ఇదిగో నువ్వే చేసావు. ఓ, దేంట్లో వెళ్తున్నారమ్మా? కార్లో అమ్మా. ఏం లేదమ్మా, డ్రైవర్ని స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పు. స్లోగానే వెళ్తున్నారమ్మా. జాగ్రత్తమ్మా. సరే అమ్మా. కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. మీ అల్లుడు గారు ఇప్పటిదాకా బీచ్లో ఆడించే తీసుకొచ్చారమ్మా. లేట్ అయితే పంతులు గారు ఉండరేమో. త్వరగా వెళ్ళాలి కదా. అవును, జాగ్రత్తమ్మా. సరే అమ్మా, పంతులు గారితో మాట్లాడాక చేస్తాను. సరేనా? ఉంటానమ్మా.
ఈ కన్ను అదరటం తగ్గట్లేదు, భయంగానే ఉంది. కీడు వాళ్ళక్క ఇంకెవరికైనా తెలియట్లేదే. ఏంటక్షరా? చేరారా అని అడగడానికి చేసింది. జాగ్రత్తలు చెప్తున్నారా? ఉమ్. అమ్మా దుర్గమ్మ, ఎవరికేం కాకూడదు, ఎవరికేం కాకూడదు తల్లి. విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం. సర్వమగలి సదాపమగలి సదాపమగలి సర్వమగలి సనిధపమగలి స. నేనిప్పుడు ఇవ్వబోయే ముడుపును సముద్రంలో కలపాలి. ఇలా చేస్తే దోషము పోతుంది, అమ్మాయికి ఏ హాని ఉండదు. మృత్యుంజయ హోమం చేయించిన ముడుపును కలపకపోతే ఫలితం ఉండదు. ముడుపు ఇక్కడే ఉంది. ముడుపు తీసుకున్నాను అత్తయ్య. అక్షర ముడుపుని కలిపానని చెప్పింది. ఏ ముడుపుని తీసుకెళ్లారు? ఏం జరుగుతుంది దుర్గమ్మ? ఏమండి? ఏయ్